ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన 10 మంది అత్యంత వింత మనుషుల గురించి తెలుసుకుందాం. ఎడ్వర్డ్ మోర్డ్రిగ్స్. ఇతని ప్రత్యేకత ఏమిటంటే ఇతని తల వెనుక భాగంలో మరో ముఖం ఉంటుంది. ఆ రెండో ముఖం ఆహారం తీసుకోలేకపోయినా నవ్వడం, ఏడవడం వంటివి చేసేదట. ఇతను నిద్రపోతున్నప్పుడు ఆ రెండో ముఖం తనతో భయంకరమైన మాటలు మాట్లాడుతుందని అతను నమ్మేవాడు. చివరకు ఈ బాధ భరించలేక అతను తన 23వ ఏట ఆత్మహత్య చేసుకున్నాడు. రాబర్ట్ వాడ్లో. చరిత్రలో నమోదైన అత్యంత పొడవైన వ్యక్తి రాబర్ట్ వాడ్లో. ఇతని ఎత్తు అక్షరాల 8 అడుగుల 11 అంగుళాలు. పిట్యూటరీ గ్రంథిలో సమస్య కారణంగా ఇతను ఆగకుండా పెరుగుతూనే ఉండేవాడు. ఇతని పాదాలు కూడా భారీ పరిణామంలో ఉండేవి. దురదృష్టవశాత్తు కేవలం 22 ఏళ్ల వయసులోనే ఇతను మరణించాడు. మిచెల్ లోటిటో. అన్నింటినీ తినేసే వ్యక్తి. ఫ్రాన్స్కు చెందిన ఈ వ్యక్తికి ఒక వింత అలవాటు ఉండేది. ఇతను ఇనుము, గాజు, రబ్బరు వంటి అరగని వస్తువులు సులభంగా తినేసేవాడు. ఇతను తన జీవితంలో ఒక విమానాన్ని ముక్కలు ముక్కలు చేసి 2 సంవత్సరాల కాలంలో తినేశాడంటే మీరు నమ్మగలరా? సుల్తాన్ కోసెన్. టర్కీకి చెందిన సుల్తాన్ కోసెన్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత పొడవైన వ్యక్తిగా గిన్నిస్ రికార్డ్ సృష్టించాడు. ఇతని ఎత్తు 8 అడుగుల 2.8 అంగుళాలు. ఇతనికి కూడా పిట్యూటరీ గిగాన్సిటిజం అనే సమస్య ఉండటం వల్ల ఇంత ఎత్తు పెరిగాడు. ఇతను నడవటానికి వాకర్ సహాయం తీసుకుంటాడు. సాధారణ జీవితం గడపడం ఇతనికి కొంచెం కష్టమైన ప్రపంచవ్యాప్తంగా ఇతను ఎంతో ప్రసిద్ధి చెందాడు. జ్యోతి ఆమ్లో. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ. భారతదేశానికి చెందిన జ్యోతి ఆమ్లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు పొందింది. ఈమె ఎత్తు కేవలం 62.8 సెంటీమీటర్లు, అంటే సుమారు 2 అడుగులు మాత్రమే. అకోండ్రోప్లాసియా అనే జన్యుపరమైన సమస్య వల్ల ఆమె ఎదుగుదల ఆగిపోయింది. ఈమె ఇప్పటికీ కొన్ని సినిమాల్లో మరియు టీవీ షోల్లో కూడా నటించి పాపులర్ అయింది. పాస్కల్ పినోన్. ఇతని తలపై మరో చిన్న తల ఉంటుంది. 20వ శతాబ్దం ప్రారంభంలో ఇతను ఒక సర్కస్ ప్రదర్శకుడిగా పనిచేసేవాడు. నిజానికి అది ఒక ట్యూమర్ అని, దానికి వెండి ముసుగు వేసి రెండో ముఖంలో సర్కస్ వారు చిత్రీకరించారని కొన్ని కథనాలు చెప్తాయి. ఏది ఏమైనా ఆ కాలంలో ఇతను ఒక వింత మనిషిగా ప్రపంచాన్ని ఆకర్షించాడు. రోల్ఫ్ బుచోల్చ్. తన శరీరంపై దాదాపు 450 కంటే ఎక్కువ పియర్ రింగ్స్ చేయించుకున్నాడు. ఇందులో మెజారిటీగా ముఖం మరియు పెదవుల చుట్టూనే ఉంటాయి. అంతేకాకుండా ఇతను తన తలపై కొమ్ములు ఉన్నట్లుగా సవరించుకున్నాడు. శరీరం నిండా టాటూలు వేయించుకున్నాడు. ఇతని రూపం చూస్తే ఎవరైనా సరే ఒక్క క్షణం ఆశ్చర్యపోవాల్సిందే. గ్యారీ టర్నర్. సాగే చర్మం గల వ్యక్తి. ఇతనికి ఉన్న వ్యాధి పేరు ఎహ్లర్స్ డాన్లోస్ సిండ్రోమ్. దీనివల్ల అతని చర్మం చాలా సాగే గుణాన్ని కలిగి ఉంటుంది. అతను తన పొట్ట మీద ఉన్న చర్మాన్ని ఒక టేబుల్ లాగా బయటికి లాగగలడు. అది ఎంతలా సాగుతుందంటే తన ముఖాన్ని కూడా ఆ చర్మంతో కప్పేయగలడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు సిడ్నీ డి. బ్రెజిల్ దేశానికి చెందిన ఈ వ్యక్తి తన కనుగుడ్లను ఏకంగా 18.2 మిల్లీమీటర్ల మేర బయటకు పొడుచుకు వచ్చేలా చేయగలడు. ఈ అద్భుతమైన టాలెంట్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నాడు. నిజానికి ఇతను తన 9 ఏళ్ల వయసులో అద్దం ముందు ఫన్నీ ఫేసులు పెడుతున్నప్పుడు ఈ వింతను కనిపెట్టాడు. మొదట్లో ఇది ఏదో వ్యాధి అని వాళ్ళ కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. కానీ డాక్టర్స్ పరీక్షించి ఇది కేవలం ఒక అద్భుతమైన నైపుణ్యం మాత్రమే అని చెప్పారు. ఇతను తన కళ్ళను కేవలం సెకండ్ల వ్యవధిలో మాత్రమే బయటకు తీసుకురాగలడు. చూసే వాళ్లకు ఇది కొంచెం భయంకరంగా అనిపించినా ఇతనికి మాత్రం దీన్ని దేవుడు అతనికి ఇచ్చిన ఒక ప్రత్యేకమైన బహుమతిలా భావిస్తాడు. ప్రపంచంలో ఎక్కడైనా మనుషుల పాదాలకు 5 ఏళ్లు ఉండడం సహజం. కానీ జింబాబ్వేలోని వడోమ తెగవారిని చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. వీరిని ప్రపంచమంతా నిప్పుకోడి మనుషులని పిలుస్తుంది. దీనికి కారణం వీరి పాదాలకు మధ్యలో 3 వేళ్లు ఉండవు. కేవలం 2 పెద్ద వేళ్లు మాత్రమే వికసించి ఉండి చూడటానికి నిప్పుకోడి పాదాల వలె కనిపిస్తాయి. తమ తెగ నిబంధనల ప్రకారం బయటి వ్యక్తులను వివాహం చేసుకోకపోవడం వల్ల ఈ జన్యు వింత తరతరాలుగా కొనసాగుతుంది. ఇప్పటికీ వీరు ఆధునిక ప్రపంచానికి దూరంగా అడవుల్లో వేటాడుతూ తమదైన వింత ప్రపంచంలో జీవిస్తున్నారు. ప్రకృతి ప్రసాదించిన ఈ వింత రూపం వీరిని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన మనుషులలాగా నిలబెట్టింది.